ప్లీజ్ సార్ నాగేశ్వరరావు స్టార్ట్ చేయొచ్చు. నేను ఒక తాగుబోతున్నాండి. నా పేరు నాగేశ్వరరావు. వినపడుతుందా? వెంకట్రామ్ వినపడుతుందా? దేవుడి దయ వలన, ఏ దయ వలన, తోటే మిత్రుల సహాయ సహకారాలతో, స్పాన్సర్షిప్ సహకారంతో ఈరోజు ఆ మొదటి చెప్పు దూరం ఉన్న ప్రశాంతంగా ఉన్న అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ ఏ జీవన విధానంలో నాకు ఎదురైన అడ్డంకులు. నేను ఫస్ట్ రిహాబ్లోకి వెళ్ళినప్పుడు రిహాబ్లో నాకు నా మీద ప్రతిరోజు రిహాబ్ ఓనర్ రాగానే స్టాఫ్ నా మీద ఒక కంప్లైంట్ రాశాడు, పెట్టేవాడు. దాదాపు నేను ఉన్నంతకాలం ఆయన రిహాబ్లోకి రాగానే పొద్దున్నే నా కంప్లైంట్ చూసి వచ్చి పిలిచి తిట్టేవాడు. ఇలా మ్యాక్సిమం వారానికి 2, 3, 4 కంప్లైంట్లు మ్యాక్సిమం ఉంటానే ఉండే. నాకు ఒకటి అప్పుడు అర్థమయ్యేది కాదు, తాగుడు మానుకోవటానికి వస్తే ఈ కంప్లైంట్లు ఏంటి, ఈ న్యూసెన్స్లు ఏంటి, అర్థమయ్యేది కాదు. 2, తాగుడు సమస్య ఎలా మానుకోవాలి, తాగుడు నుంచి ఎలా బయటపడతారు, తాగుడు మానుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏది పని చేయలేదు, ఏంటో అయితే అర్థం కాలేదు. అప్పుడు అర్థమైంది ఏంటంటే, నాకు నా నుంచి వాళ్ళకి ఏదో ఒకటి ఇబ్బందులు జరుగుతూ వస్తేనే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చారని ఎప్పుడుకో అర్థమైంది. అవి ఆపుదామన్నా ఆగలేదు. వాళ్ళు కొన్ని విషయాలు లేనిపోయిన వాటికి కూడా కల్పించి వాళ్ళు సాడీలు చెప్తున్నారు. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, తాగుబోతు అనేవాడు ఆల్కహాల్ ఒకటి తీసి పక్కన పెడితే, తాగుబోతు అనేవాడు పెద్ద తప్పుటోళ్ళు, మామూలు తప్పుడు నా కొడుకుల్లో మొదటి రకం అన్న భావం నాకు ఇప్పుడు బలంగా ఉండేది. దానికి నేనేమి మినహాయింపు కాదు. కానీ ఈరోజు ఏదో తాగుడు మానుకుందాం అని వస్తే నా మీద ఇన్ని రకాల కంప్లైంట్లు, ఇన్ని రకాల సాడీలు, వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే, వాళ్ళ యొక్క అధికారం చూస్తుంటే చాలా బాధపడేవాడిని. సో అసలు సమస్య నాకు బయటకు వచ్చిన తర్వాత అసలు సమస్య స్టార్ట్ అయింది. మీటింగ్కి వెళ్ళటానికి నా మైండ్ అప్పుడు నాకు సహకరించేది. అంటే ఏదో శక్తి నాకు తెలియకుండానే నన్ను మీటింగ్లకు పోవాలి అని ఒక తాపాత్రయాన్ని కలిగించేది. అది లేకపోతే ఈరోజు నేను దానికి ఏదో బలమైన శక్తి నాలో పనిచేస్తుంది, అది నాలో తాగేటప్పుడు కూడా ఉంది కానీ అది పని చేయలేదు, ఇప్పుడు పని చేస్తుంది అనేది నాకు అర్థమైన తర్వాత ఎప్పుడుకో అర్థమైంది. అయితే రెగ్యులర్గా మీటింగ్స్కి వెళ్తూ ఉంటే అక్కడ నేను చూసింది ఏంటి అంటే, మీటింగ్స్లో ఓపెన్ షేరింగ్ చేయటంలో చాలా మంది వెనకాడతారు. షేరింగ్ చేసేవాడిని, ఓపెన్గా షేర్ చేసేవాడిని తప్పుపడతారు. బయటికి వెళ్ళి వాళ్ళ గురించి గుసగుస అనుకుంటా ఉంటారు. తర్వాత కొన్నిసార్లు కామెంట్ చేస్తూ ఉంటారు. ఇవి నాకు నచ్చపోగా ఒక రకమైన ఫెలోషిప్ మీద, ఏఏ మీద ఒక రకమైన అసహ్య భావం కలిగేది. ఇది ఒక నాకు ఫెలోషిప్లో ఎదురయ్యే సమస్యలు అయితే, నేనేం ఓపెన్ షేరింగ్ చేసుకుంటేనే ఏదో తెలియని కాస్త రిలీఫ్ దొరికేది. చేయకపోతేనేమో మనసు ఒప్పేది కాదు. అమ్మో దాచిపెట్టుకోకూడదు రా బాబు, దొరక్క జీవితంలో ఒక లాస్ట్ ఛాన్స్ దొరికింది, ఇది మిస్ అయితే శ్మశానానికే కదా అన్న భావం. అక్కడి నుంచి ఇంట్లో సమస్యలు ఎదురయ్యేది.
ఇట్లా తల్లిదండ్రులు ఇంటికి రానిరు. భార్య పిల్లలు ఎప్పుడో వెళ్ళిపోయారు. మా అత్తగారింట్లో ఉంటున్నారు. అక్కడ నన్ను ఉన్నీయరు వాళ్ళు. ఫస్ట్‌లో ఇంటికి రావద్దన్నారు. తర్వాత రీహాబ్ నుంచి బయటికెళ్ళినాక 2 రోజులు సెలవులకు వస్తున్నానని చెప్పేసి ఎళ్ళాను. తర్వాత 2 రోజుల తర్వాత అర్జెంట్‌గా రీహాబ్‌కెళ్ళిపో నువ్వు బయటుంటే మనిషివి కాదని మళ్ళీ నెట్టారు. అప్పుడు రీహాబ్‌లో స్టాఫ్‌గా చేస్తున్నా. మళ్ళీ రీహాబ్‌కొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ఉన్నీయలేదు. నేను పని చేస్తున్నాను సార్ నెలకు ఎంతో కొంత సాలరీ ఇవ్వండి. నా చేతికొద్దు ఇంటికి పంపించండి. నాకు భార్య పిల్లలుండారు. నేనిక్కడ పొద్దున 6 కాడ నుంచి రాత్రి 10 దాకా పని చేస్తున్నా కదా! అంటే వాళ్ళు తిట్టారు. నాకు గత్యంతరం లేక సామానన్నీ సర్దుకొని ఎళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఏదో దెబ్బతిన్న కుటుంబాన్ని బాగు చేయాలని తపన. నా భార్య సహకరించేది కాదు. పొలం వేసిన తర్వాత ఆ పొలం దాని మీద పెత్తనం అంతా నాదే, ఆ డబ్బు నాదే అని అనేది. నాకాడ ఏముండేది కాదు. రోజువారీ కూలికెళ్ళేవాడిని. ఆ టైంలో మీటింగులకి వెళ్తూ వస్తూ ఉండేవాడిని. మీటింగులకెళ్ళటానికి కూడా బొటాబొటీగా డబ్బులుండేయి. రాను పోను రూ. 100 అయితే రూ. 100 తీసుకొని పోయేవాడిని. ఒకరోజు కూలికి పోకపోతే రూ. 100 రావు. మరి మీటింగ్ పోవాలంటే కూలి మానుకోవాలి. దానికి కూడా నా భార్య ఎందుకు ముందు మానేశావు గదా! రిహాబ్‌లో ఉంచా గదా! అంత డబ్బులు కట్టాం గదా! ఏదేదో ఆమె అంటుంటేది. సరే నేనేమో మీటింగ్‌కెళ్తూనే ఉండేవాడిని. సో, కొన్ని రోజుల తర్వాత ఈ నా భార్య పొలం పనేమి లేదు. ఊరకనే ఎండాకాలం ఇంటికాడ కూర్చుంటే గొడవ పెట్టుకుంది. ఊరకనే కూర్చుంటున్నావు, తింటున్నావు, మీటింగ్ అంటున్నావు, రూ. 100 ఖర్చు పెడుతున్నావు. అది గొడవ పెడుతూ ఉంటే నేనేం చేశాను, ఒక లారీకి డ్యూటీకెళ్ళా. ఆడికెళ్తే డ్రైవరు ఓనరే డ్రైవర్ ఇచ్చాడు. వాడు బారుగా తాగుతానే ఉన్నాడు. మరి నేనేమో తాగకుండా బండి తోలుతా ఉన్నా. నాకేం భయం. వాడే నన్ను తాగి బండి తోలమంటున్నాడు. 10 రోజులు డ్యూటీ. మీటింగులు లేవు. ఏదో దేవుడా మొదటి సుఖ దూరం ఉంచు ఏదేదో ప్రార్థన చేసుకుంటున్నా. వాడితోటి గొడవ పడి మహారాష్ట్రలో వదిలేసి ఇంక జీవితంలో లారీ క్లీనర్‌గా పోకూడదు. ఎండాకాలం ఊళ్ళో పని లేదు. ఏం చేయాల? అక్కడి నుంచి ఏదో చిన్న టీ స్టాల్ లాంటిది పెట్టుకొని ఒక చిన్న జీవన విధానం సాగించినప్పుడు అసలు నేను బతుకుతానా? అసలు ఈ స్వశక్తి మీద ఆధారపడి ఏదో పని చేసుకొని పెళ్ళాం పిల్లల్ని పోషించుకోగలనా అన్న నమ్మకం, తాపత్రయం నా మీద నాకు నమ్మకం లేకపోవటం. కానీ ఏదో జరిగింది దేవుడిపై భారమేసి చిన్నంగా సెల్ఫ్ ఎంప్లాయ్ లాగా చిన్న పని చేసుకుంటూ చిన్న టీ స్టాల్ పెట్టుకొని రోడ్ల మీద తిరిగి టీ అమ్ముకుంటూ ఉండేవాడిని. అక్కడ వాళ్ళెవరు సక్రమంగా డబ్బులు ఇచ్చేవాడు కాదు. భార్య పిల్లలు వచ్చేవాళ్ళు నా కాడికి గుంటూరు, అమరావతి నుంచి. ఆ 2 రోజులుండి నీకాడ ఉండం వెళ్ళిపోతాం అనేవాళ్ళు. పోతానంటే పొమ్మనేవాడిని. వస్తానంటే రమ్మనేవాడిని. నా భార్య ఒట్లెయ్యి ప్రమాణాలు చెయ్యి ఇక తాగరని అంటది. నా బతుకే నాకు గ్యారంటీ లేదు. ఎప్పుడు తాగుతానో తెలీదు. ఎందుకు తాగుతానో తెలీదు. ఎలా తాగుతానో తెలీదు. ప్రస్తుతానికైతే తాగట్లేదు. మీటింగులకి వెళ్తున్నా. వారానికి ఒక మీటింగే అప్పుడు. అప్పుడప్పుడు సాయంత్రానికి వాళ్ళ కాడికెళ్ళి ఒక గంట సేపు కూర్చొనొచ్చేవాడిని. ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఏదో తెలియని లోపల అయోమయం, గందరగోళం. పైకి మాత్రం ఏదో జరుగుతుంది. సో, అలా కాలక్రమంలో నాకు తోడు మిత్రులతోటి ఒక మిత్రుడు నన్ను బాగా మాయమాటలు చెప్పేసి నా కాడ 100, 50 తీసుకొని నా సంపాదనే రోజు 200 ఉండేదప్పుడు. 300, 200 ఉండేది. రేపిస్తా, ఎల్లుండి ఇస్తానని మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకునేవాడు. ఈ రోజు తిరిగి రూపాయి ఇలా. తీరా చూస్తే నా మీదే రివర్స్ అయ్యాడు వాడు. ఏందిరా బాబు అంటే నా తప్పే కనపడింది. అప్పుడు నాకు అర్థం కాలే నేను 4 స్టెప్ రాసేటప్పుడు
డబ్బులు లేవని చెప్పాలి కానీ ఎందుకు ఇచ్చావు అనేది, నేనే ఇచ్చాను కాబట్టి తప్పు, నేనే ఇవ్వకుండా ఉండాలి అనేది నా తప్పే కనపడింది. సో అక్కడి నుంచి నేను ఆ వ్యాపారం నుంచి ఇంకొక వ్యాపారం చేస్తూ పోతే అప్పటికి ఇంట్లో రోజు గొడవలు అవుతూ ఉండేవి. అప్పుడు కానీ ఎట్నో నడుస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఏదో చిన్న వ్యాపారం నుంచి ఇంకొక వ్యాపారంకి, ఏదో మిరపకాయల వ్యాపారంలో మార్చాను. దాంట్లో అతి తక్కువ కాలంలో డబ్బులు వచ్చినాయి. ఎమ్మటే ఏదో మిరపకాయల స్టాక్ పెట్టాను. అంతులేనంత అగాధంలో అప్పుల పాలైపోయాను. ఆ రోజు నేను నా 2 సంవత్సరాల సంవత్సరంన్నర 2 సంవత్సరాల రికవరీ అప్పుడు నేను పడ్డ మొదటి ఆర్థిక దెబ్బ. 4 సంవత్సరాలు కోలుకోలేకపోయాను. 2 ఆ వ్యాపారం మానేయాల్సి వచ్చింది. కొత్త వ్యాపారం చేయటానికి నాకు గైడెన్స్ లేదు, డబ్బు లేదు, నాకు ఇంట్లోంచి పెత్తనం లేదు. దాని మీద మిరపకాయల స్టాక్ పెడితే బోన్లు గవర్నమెంట్ వాళ్ళు బ్యాంకులో లోన్లు ఇస్తే అప్పు ఒకటి 10 లక్షలు కనపడుతుంది. ఆ రోజు నా ఆస్తులు అమ్మితే నాకు నా భార్య ఆస్తులు, నా ఆస్తులు ఏది సరిపోయేవి కాదు. అంత అప్పులు పాలైపోయాయి. ఇంకా తర్వాత మా యామ ఇక అవి పట్టుకొని ఇక గొడవలు దిగుతుంది. రోజు ఇంట్లో తగాదు పెట్టుకుంటుంది. మా అమ్మగారు వచ్చి తిడుతుంది, తాగేటప్పుడు అప్పు లేదు, ఇప్పుడు అప్పులు పాలయ్యాయి. అక్కడి నుంచి మా కజిన్ తోటి వ్యాపారం మొదలు పెడితే వాడు నన్ను తక్కువ చూపు చూసి ఆ వ్యాపారం కొనసాగకుండా చేశాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు దేవుడిపై భారం వేసి తాగుతానని భయం మాత్రం వెంటాడుతూ ఉండేది. ఎవరో చెప్పుకోవాలా బాధలు తెలిసే కాదు. మీటింగులో షేర్ చేస్తే ఎక్కడ తక్కువ చూస్తారని భయము. దేవుడితో మొరపెట్టుకునేవాడిని. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత దానికి పెట్టుబడి లేదు, పాత అప్పులు తెరవాలి. కుటుంబమే అమ్మడబడింది, మేము కూడా హైదరాబాద్ వస్తామని. సరే ఏం చేస్తావులే, అక్కడ ఉంటే 2,000 అద్దె, ఉంటే 4,000 అద్దె అని ఫ్యామిలీని తీసుకొచ్చుకున్నా. చిన్న స్కూల్లో చదివేటి ఎందుకులేని పెద్ద స్కూల్లో చేర్చాను. ఫీజులు కట్టాలి, వ్యాపారం చేయాలి, పెట్టుబడి లేదు, డబ్బులు లేవు, అనుభవం లేదు. నా బాధ తినేవాళ్ళు ఎవరు సరైన ఏ మిత్రుడు లేడు. ఎన్నో ఎప్పుడు చుట్టూరు ముళ్ళ కంచెలాగా నెత్తి నిండా ఒంటి నిండా ఆ తేనెతట్టికి పురుగులు పట్టినట్టు, ఆ తేనెతట్టికి తేనెగలు ఎలా పడతాయో నా నుండి అలా అన్ని రకాలుగా సమస్యలు ఆటాడుకున్నాయి. సరే ఎరకొచ్చి ఏదో చిన్న వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు పర్లేదు, ఇది 2 ఏళ్లకో 3 ఏళ్లకో అప్పులు తీరుతాయి, ఏదో ఇల్లు గడుచుద్దని నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా తెలంగాణ విభజన, గోకుల్ ప్లాట్స్ లో బాంబ్ బ్లాస్ట్, గొడవలు, కర్రీ పాయింట్లు పోయినాయి, ఆ బాటిల్స్ పోయినాయి, అన్నీ పోయి. నేను మాత్రం రోజు మీటింగ్కి వెళ్తున్నా, వారానికి 3 మీటింగ్లకు వెళ్తున్నా. రోజు పొద్దున్న లేకుండా పుస్తకాలు, ప్రేయరు, పుస్తకాలు చదవటం, సర్వీస్ లో పాల్గొనటం అన్ని చేస్తున్నా. రాయాసం రోజు మీటింగ్కి, నా వారానికి 3-4 మీటింగ్. ఆ టైంలో నాకేదో అర్థం కాక ఒకరోజు మీటింగ్కి వెళ్తే ఒక నెల రోజులు మిత్రుడు షేరింగ్ చేస్తుంటే ఆయనలో తెలియని ఏదో అనుభూతి నేను చూశాను. ఏందా ఈడు నీ 3 ఏళ్ల బట్టి ఉంటున్నా నాకు రాలేదు ఈ ఫీలింగ్స్, ఈ హ్యాపీ మొక్క నా కళ లేదు నా కాడ. వీడి దగ్గర ఏందని ఆలోచిస్తే వాడు నెల 15 రోజులు పెట్టి 90 days 90 మీటింగ్స్ అని చెప్తే ఎవరో చేస్తున్నాడు. ఇక నుంచి నేను కూడా రెగ్యులర్ గా మీటింగ్స్కి వెళ్దామని అక్కడి నుంచి హైదరాబాద్లో వారానికి 7 మీటింగులు, దాదాపు 11 సంవత్సరాలు. అది చూసినాక 10 సంవత్సరాలు కంటిన్యూగా ప్రతిరోజు మీటింగ్కి వెళ్ళాను. ప్రతి కన్వెన్షన్కి, యానివర్సరీకి హైదరాబాద్ వాళ్ళు వెళ్తే ఇటు వెళ్ళాను. ప్రతి సర్వీస్లో పాల్గొనేవాడిని. ప్రతిరోజు ప్రేయరు, బుక్స్, మెడిటేషన్ అన్నీ చేసేవాడిని. సో 4వ సంవత్సరం నా రికవరీకి వచ్చేటప్పటికి అప్పులేం తీరట్లేదు, వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు.
ఇంట్లో వాళ్ళు ₹1 ఇయ్యరు. అప్పు తీర్చే మార్గం కనపట్ల. కుటుంబం హైదరాబాద్ వదిలిపెట్టి పోదాం అనిపిస్తుంది. పోతే యాడికి పోవాలి అర్థం కాదు. ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు. కానీ ముందుకు రావట్లేదు. సో అయోమయం గందరగోళంలో అప్పుడు నన్ను ఒక వ్యక్తి, నాగేశ్వరరావు నువ్వు హ్యాపీగా ఉన్నావా అంటే లేనంటే, అప్పుడు నేను స్పాన్సర్షిప్ లో పడ్డాను. స్పాన్సర్షిప్ లో పడ్డ తర్వాత దగ్గర దగ్గర 8 సంవత్సరాల పాటు 1 నుంచి 8వ సోపానం వరకు వెనక్కి ముందుకి చదువుతూ రాస్తూ ఆయన చెప్పింది చేస్తూనే చేశాను. కనీసం 10 సార్లు సుమారు చేశాను. ఆ 4 స్టెప్ కూడా చాలా సార్లు రాశాను. ఒకసారి 2 సార్లు సోపానాలు ఒకసారి చేసిన వాళ్ళే ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ హ్యాపీ అంటున్నారు. నాకేం రావట్లేదు, నాకేందో అర్థం కావట్లేదు. ఈ విధంగా స్పాన్సర్ని అయితే ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఆ స్పాన్సర్తో అంటే భయం. స్టెప్స్ నిజాయితీగా నిశ్చితంగా రాశాను కానీ ఇంకా ఏదో చూసుకోవాలంటే భయం నాకు. ఇంట్లో రోజు గొడవలు, ఆర్థిక బాధలు, వాటి నుంచి చిన్నంగా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంటికి వచ్చేటప్పటికి మా పిల్లలు కొట్టుకుంటారు, మా వాళ్ళని తిట్టుద్ది, నేను వాళ్ళని తిడతాను. వాళ్ళందరూ అలుగుతారు, నేను ఇంట్లో పోయి తిని పడుకుంటా. తిని పడుకొని ఏళ్ల వల్లే నేను ఇట్ట అయిపోయానని ఏడుస్తూ ఉంటా. ఈ వ్యాపారం ఏంది, ఎలా బాగుపడాలి, వ్యాపారం చెయ్యాలంటో భయం. ఎవరు కస్టమర్స్ ఏం సహకరించరు. స్టాక్ ఇస్తే సరి డబ్బులు ఇయ్యరు, ఇదిగో అదిగో అంటారు, తిప్పుతుంటారు. గట్టిగా అడిగితే గొడవ పెట్టుకుంటారు, గట్టిగా అడిగితే ఎగ్గొడతారు. మా వంటకాలు రావద్దు, నేనే ఫోన్ చేసి చెప్తా ఉంటారు. నాకు వాళ్ళతో గొడవలు పట్టు ఇష్టం లేక కొన్ని వదిలేసుకుంటాను. అప్పులు తీరట్లేదు. ఈ విధమైన అయోమయ స్థితిలో ఈ సోపానాలు చేస్తూ పోతుంటే ఏదో స్వేచ్ఛ వచ్చినట్టు వస్తుంది, మళ్ళీపోతుంది. దానికి తోడు ఏఏలో కూడా కాంట్రవర్సీలు, వర్గాలు రకరకాలు ఉండే. నేను నన్నిట్లో తలకాయ పెట్టకుండా ఉండేవాడిని. నాకు తెలుసు ఎందుకు నాకు అవసరమా, నాకు మనశ్శాంతి లేదు. ఏఏలో ఈ మతాలు, వర్గాలు, కులాలు, ప్రాంతాలు, ముందొచ్చినోడు, వెనకొచ్చినోడు, ఆ గ్రూప్ వాడు, ఈ గ్రూప్ వాడు, వీడు వాడెమిడి తిరుగుతున్నాడు, వాడు ఈ నాయముడి తిరగట్లేదు, వాడు నా కులపోడు, నాయముడి తిరగట్లేదు. ఈ అన్ని చూసి నాకు అసహ్యం వేసేది. కానీ నేను చేసేవాడిని కాదు, చేయలేకపోయేవాడిని. ఇవన్నీ నా నుంచే నాకు మొదటి సమస్యలు ఎదురవుతున్నాయి, కుటుంబం నుంచి నాకు సమస్యలు ఎదురవుతున్నాయి, నా నుంచి కుటుంబానికి సమస్యలు వస్తున్నాయి. వృత్తిని సక్రంగా నిర్వహించలేని అసమర్థుడిని, నాకు చేత కాదు. కానీ తెలియకుండా ఏదో వ్యాపారంలో దిగాను, ఇదేమో ఏదో సంపాదించబోయి అప్పుల పాలైపోయాను. ఏదో తెలియట్లేదు, అయోమయం, గందరగోళం. ఆ విధంగా ఉన్నప్పుడు నా పిల్లలకు హైదరాబాద్ వచ్చిన కొత్తలో పెద్ద పెద్ద రోగాలు. నా చిన్నోడు చాలా ఎఫెక్ట్ అయ్యాడు. 5-6 హాస్పిటల్ తిప్పాను, ఎవరూ ఆన్సర్ చెప్పలేదు. కానీ ఎప్పుడు దేవుడిని ప్రార్థిస్తూనే ఉండి నా కొడుకుని బతికించయ్యాలి. మరి తెలియకుండానే ఆ రోగం పోయింది. దాని తర్వాత మళ్ళీ నా పెద్దోడు ఎఫెక్ట్ పడ్డాడు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. అసలు అయిపోయాడు అనుకున్నాను. అప్పుడు సమస్యలు, హాస్పిటల్ బిల్లులు బీభత్సంగా వచ్చినాయి. మా ఇంట్లో వాళ్ళు ఎవరు, మా నాన్న కానీ మా అత్తగారు కానీ రూపాయి ఇవ్వలేదు. కానీ దేవుడి దయ వల్ల ఏదో జరిగింది. ఇలా ఏదో ముళ్ళ కంపల మీద నడిచినట్టు బతికాను నేను 10 సంవత్సరాలు. నేను ఈరోజు కొద్ది గొప్ప మనశ్శాంతిగా తింటున్నానంటే, కాసేపు మనశ్శాంతిగా నిద్రపోతున్నాను అంటే, కాసేపు 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుంటున్నాను అంటే, నాకు 10 సంవత్సరాలు నాకు ఏలో లేదు.
ఏలో సర్వీస్ చేద్దామంటే ఎవరు కలిసి రారు. నేను చేస్తుంటేనేమో కొత్త వాళ్ళ సాయం చేస్తుంటేనేమో తప్పుపడతారు. ఏరా వాడు ఇప్పుడే మీటింగ్ అయిపోయింది కదా, ఎందుకు వాడు బుర్ర తింటావు, వదిలేసేయి. ఆ రాని కొన్నాళ్ళు రాని, ఎవరన్నా అడిగి అయ్యా సోపానాలు చేస్తావా అంటే వాడికి ఏదో నా మీద వ్యతిరేకంగా చెప్పటం. ఇవన్నీ చూస్తూ పోతూ ఉంటే ఎప్పుడు నా చుట్టూ సమస్యలు, నా అందరూ సమస్యలే అన్న భావం బలంగా ఉండేది. కానీ ఏదో పట్టు వదలని మూర్ఖుల్లాగా ఏదో శక్తి నన్ను నడిపిస్తుంది కాబట్టి కష్టాలున్నా, అప్పులున్నా, ఆరోగ్య సమస్యలున్నా నెట్టుకుంటూ ఏదో శక్తి నన్ను లాక్కొస్తుంది. ఆ సంగతి నాకు తెలియదు. సో అప్పుడు 4th స్టెప్ రాస్తూ పోతున్నప్పుడు 8th స్టెప్ 4th స్టెప్కి చాలా అతి దగ్గర సంబంధం ఉంది. నేను ఎవరి మీద అయితే కోపంగా ఉన్నానో వాళ్ళకి నేను ప్రతీకార ధోరణిలో రిజర్మెంట్ ఇది నెంబర్ 1 అపెండర్ అంటారు. ఆ విధంగా నేను హాని చేస్తూ వచ్చాను. ఆ మొట్టమొదటిగా హాని చేసింది ఎవరికి అంటే నాకు నేనే హాని చేసుకున్నాను. దేవుడికి హాని చేశాను, తల్లికి హాని చేశాను, పెళ్ళాం పిల్లలకి హాని చేశాను, నా వృత్తికి అన్యాయం చేసుకున్నాను, నా ఎడ్యుకేషన్కి అన్యాయం చేసుకున్నాను, నా కెరీర్కి అన్యాయం చేసుకున్నాను, నా క్యారెక్టర్కి అన్యాయం చేసుకున్నాను. ఇవన్నీ చూసుకున్నప్పుడు లోకాన్ని అంతా నిందించుకుంటూ మొయ్యలేని భారాన్ని మోస్తున్నప్పుడు నాకు ఇన్సైట్ నుంచి 8th స్టెప్ రాస్తున్నప్పుడు నాకు నేనే శత్రువు, నా సమస్యలన్నీ నా నుంచే ఉత్పన్నమవుతున్నాయి, వ్యాపారస్తుల్లో లేదు, కుటుంబ మెంబర్లో లేదు, ఏ మెంబర్లో లేదు. నాకు నేనే ఎంత హాని చేసుకున్నానంటే ఈరోజు నేను ఈ విధమైన శిథిలావస్థలో ఉండటానికి కారణమైన, సర్వం నాశనం అయిపోవటానికి కారణం చదువు అబ్బలేదు, సంస్కారం అబ్బలేదు, విలువలు లేవు, తాగుబోతున్నైపోయాను, తిరుగుబోతున్నైపోయాను, ఆరోగ్యం పోయింది, బతకడానికి ఆధారం లేదు, మనశ్శాంతి లేదు, ఇంకా చెప్పుకోవడానికి ఒక 100-1000 లేవు. వీటన్నిటి కారణం నాకు నేనే హాని చేసుకున్నాను. ఎంత అంటే నేను ఆ రోజు ఉన్న స్థితికి 99.9% 99.99% నాకు నేనే హాని చేసుకున్నా. నా సమస్యలని నా నుంచి ఉత్పన్నమవుతున్నాయి. అవన్నీ నా స్మృతి పదంలో తాగుబోతు స్వభావ లక్షణాల్లో గూడు కట్టుకొని ఉన్నాయి. దీనికి ఎవరూ బాధ్యులు కాదు, ఆల్కహాల్ బాధ్యులు కాదు. ఆల్కహాల్ మీద నెపం వేయలేను. ఇప్పుడు దాకా అదే తప్పు, ఆల్కహాల్ తప్పు, ఆల్కహాల్ తప్పు, ఆల్కహాల్ అనుకుంటూ ఏడుస్తూ కూర్చున్నాను. మళ్ళీ ఇంట్లో వాళ్ళని, ఈదులో వాళ్ళని, వృత్తిలో వాళ్ళని, తల్లిని, అందరిని, దేవుణ్ణి నిందిస్తుకుంటూ చివరికి నన్ను నేనే నిందించుకుంటూ కూర్చునేవాడిని. ఇలాంటి స్వభావ లక్షణాల నుంచి నన్ను విడుదల చేసింది 4-8 సోపానాలు. నాకు నేనే హాని చేసుకున్నాను. అయితే ఇంకా కాలక్రమంలో మళ్ళీ ఇంకా 3 సంవత్సరాల క్రితం దాకా నేను 3 సార్లు వ్యాపారంలో 0 స్టేజ్కి పోయాను. ఏందో అర్థం కావట్లేదు. నాకు ఏమి వేరే ఒక సిగరెట్ తాగటం తప్ప, ఏలో తిరగటం తప్ప నాకు వేరే లోకం తెలియదు. సినిమాలు ఉండవు, చిటార్లు ఉండవు, గోల్డ్ గంటాలు ఉండవు, ఏముండవు. అయినా నేను ఎప్పుడు అప్పుల పాలైపోతూ 3-4 నా 3 ఏళ్ల క్రితం, 2 ఏళ్ల క్రితం, 3 ఏళ్ల క్రితం వ్యాపారంలో దెబ్బతిని మళ్ళీ అప్పుల పాలైపోయింది. కానీ ప్రోగ్రామ్ ఏంటో అర్థం కావట్లేదు. ఏదో ఇదివరకు ఏమీ లేదు, ఇప్పుడు ఏదో వస్తుంది.
అదొక మనశ్శాంతి, ఒక రూపాయి ఆదాయము, ఒక గంట సేపు 4 గంటలు, రోజుకు 4-5 గంటలు లేకపోతే 10 గంటలైనా ఒళ్ళుంచి పనిచేసే స్వభావము అన్నీ వస్తున్నాయి. కానీ మళ్ళీ ఆశలు అడియాశలు అయిపోతున్నాయి. 4 సార్లు వ్యాపారంలో ఏఏలో ఉంటూనే రోజు ఏఏ పరి దాటకుండా బతుకుతూనే 4 సార్లు దెబ్బతిన్నాం. ఈ 3 ఏళ్లలో నాకు 4 ఏళ్లలో 4 యాక్సిడెంట్లు అయ్యాము, 2 యాక్సిడెంట్లు అయినాయి, 4 ఆపరేషన్లు అయినాయి. ఏంటి అర్థం కాదు. ఆ ఈ విధమైన జీవన విధానంలో ఇంట్లో ఎప్పుడు 3-4 ఏళ్ల క్రితం దాకా మా ఇంట్లో ఎప్పుడు కూడా ఎప్పుడు న్యూసెన్స్లే. పిల్లలతోటి, తల్లిదండ్రుల భార్యతోటి ఎప్పుడు అలజడి, గొడవలు, కొట్లాటలు. మా ఆమె 4-5 సార్లు వెళ్ళిపోయింది నాకు ఆడ ఉండనని. వచ్చింది. తాగట్లేదు, రోజు మీటింగ్లకు వెళ్తున్నా, పూజలు చేస్తున్నా, పురస్కారాలు చేస్తున్నా, ప్రార్థనా ధ్యానాలు చేస్తున్నా. కొత్తోళ్ళకి ఏదో చేత అయినంత వరకు నా రేంజ్లో సేవ చేసుకుంటున్నా. ఏం పాపం చేశా నేను? ఏంది ఇది? అయోమయం జగన్నాథం. అది ఈ 4-5 సంవత్సరాలు బట్టి నేను ప్రార్థన చేసినప్పుడు నాకు నిజంగా లోపల ఏదో అలజడి ఆగినప్పుడు అల్టిమేట్ గా నేను ఒక ప్రేయర్ చేస్తా. దేవుడా, నేనేంటో నాకే తెలియదు, అంతే. ఏందో తెలియదు, ఈ రోగం ఏందో తెలియదు, నేనేంటో తెలియదు, నా సెల్ఫ్ ఏంటో తెలియదు, అసలు ఎందుకు నేను ఇలా తయారయ్యానో తెలియదు, తెలవదన్న సంగతి తెలవదు. ఏదో తెలిసింది చేస్తున్నా, ఏదో అర్థం కాదు, ఏదో జరుగుతుంది, నడుస్తుంది. ఈ విధమైన ప్రభావాలలో ఆ ఏదో తెలియని మర్చిపోయేవాడిని, నన్ను నేనే క్లియర్ గా మర్చిపోతూ ఉండేవాడిని. ఆ తర్వాత ఎప్పుడైతే నేను వర్క్షాపులు 12 సోపానాల వర్క్షాపులు 6 నిర్వహించారు, 6టికి నేను నిజాయితీగా వెళ్ళాను, కూర్చుని విన్నాను. నాకు అర్థమైంది ఏంటంటే ఈ జబ్బు నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. అంటే ఎప్పుడు 24 గంటలు తాగుబోతైనోడు తాగుతున్నా, మానేసిన, ఏయోలో ఉన్నా, కొనసాగుతున్నా, తాగుడికి తాగుబోతానికి సంబంధం లేదు. ఈ ఇజం, అసహనం, చికాకు, అసంతృప్తిలో లోపల ఎప్పుడు అనీజీగా, అస్తవ్యస్తంగా ఉంటాము. అది రోగం అని నాకు అర్థం కావటానికి 15 సంవత్సరాలు పట్టింది. సో అప్పుడు చెప్పాడు, తాగుబోతూ జబ్బుతో నిద్రలెగుస్తాడు, 12 సోపానాల ప్రేయర్లు చేయటం ద్వారా అప్సెట్ మైండ్ నుంచి సెటప్ అవుతాడు అని చెప్పినప్పుడు దాన్ని అప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. సో తర్వాత నేను ఏలో కొనసాగుతూ ఉంటే కొంతమంది నా మీద గుంటూరు వాళ్ళకి సడీలు చెప్పేవాడు. నాగేశ్వరరావు వాళ్ళ మీద తిరుగుతున్నాడు, మా మీద తిరగట్లేదు, ఆడు మనకొలపోడు, డామ్ డూమ్ డాకారి అనేవాడు. ఆయన పోయి ఇంకొక ఆయనకి చెప్పేవాడు. ఆయన నా ఫోన్ చేసి, ఏమయ్యా నువ్వు ఇట్టంట కదా డామ్ డూమ్ అని ఈయననేవాడు. నేను వాళ్ళిద్దరికి ఒకటే చెప్తా, కాలమే సమాధానం చెప్తుంది సార్, మీరు ఎందుకు మాట్లాడతారు? అసలు ఆయన ఎవరు, ఈయన ఎవరు? వాళ్ళు ఏమైనా నన్ను తీసుకొచ్చారా? నన్ను దేవుడు తీసుకొచ్చాడు, నా రికవరీ కోసం నేను ఏదో పాకులాడుతున్నా. అంటే నేను ఎంత పట్టించుకోకుండా ఉన్నా నన్ను ఏదో వివాదాల్లోకి లాగుతూ వచ్చారు. కానీ నేను ఎప్పుడూ ఎటువంటి వివాదాల్లోకి వెళ్ళలేదు. సో 2 సంవత్సరాల క్రితం నాకు ఈ యాక్సిడెంట్లు, అప్పులు పాలైపోవటం, ఆరోగ్య సమస్యలు, వృత్తి సమస్యలు అవన్నీ ఉన్నప్పుడు నాకు ఒక మనిషి ఒక హింట్ ఇచ్చే, ఒక హెచ్చరిక చేశాడు. నాగేశ్వరరావు, నువ్వు ఏలో కొనసాగుతున్నావు బాగా, మంచి యాక్టివ్గా, కానీ సేవ చేస్తున్నావు, జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నావు,
సెల్ఫీలు రన్ చేస్తున్నావు, ఏడుస్తున్నావు అన్నాడు. అబ్బో, నిజమే. ఏడుపుకి నవ్వుకి మధ్య ప్రయాణం చేస్తూ ఉన్నా. సాయంత్రం అయితే చీకటి వస్తుంది, తెల్లారితే ఎలుగు వచ్చినట్టు ఈ రెండు ఎలుగు చీకటి ఎలా వస్తుందో, ఈ సంతోషానికి దుఃఖానికి మధ్య డబ్బు సంపాదించడం పోగొట్టుకోవడం మధ్య, నలుగురితో కలిసి ఉండటం మళ్ళీ విభేదాలు సృష్టించుకోవటం ఒక మధ్య, ఇవన్నీ కూడా అన్ని వ్యవహారాల్లో అందిన ద్రాక్ష పొలను అన్నట్టు, అందినంతసేపు అందుతుంది, తిన్నంత వరకు తింటున్నా, పోగొట్టుకునేవాడు పోగొట్టు. ఎంత వివరించలేని అయోమయం, గందరగోళం. అప్పుడు నాకు ఎప్పుడైతే నా స్పాన్సర్ ఎప్పుడో ఒక మాట చెప్పాడు, నాగేశ్వరరావు, సెల్ఫీలు ఎక్కడైనా వాడుకో, నీ వృత్తిలోనో, సొసైటీలోనో, ఇంట్లోనో వాడుకో, తప్పులేదు. రికవరీలో వాడకో, దెబ్బతింటావన్న. నాకు ఆ సెల్ఫీలు ఏంటి, రికవరీ ఏంటి, ఏం అర్థం కావట్లేదు. ఆయన ఏదో రాయమన్నాడు, రాశాను. చెప్పమన్నాడు, చెప్పాను. మీటింగ్కి వెళ్తాను, ఓపెన్ షేరింగ్ చేస్తున్నా. సర్వీస్కి వెళ్తున్నా, శాతైన చేస్తున్నా. నేనే రాజు, నేనే మంత్రి. ఏదో జరుగుతుంది, అంతకు మించి నాకు అసలు సెల్ఫీలు ఏంటి, అది నా జీవితాన్ని నేను నడుపుకోవడం వల్ల, నా స్వశక్తితో, నా మేధాశక్తితో నా జీవితాన్ని నేను స్పాన్సర్ నడపాలి, కానీ నేనే నడుపుకోవటం వలన, నా సొంత నిర్ణయాల వలన నాకు ఈ కష్టాలు వస్తున్నాయి అన్న సంగతి నాకు అర్థం కావటానికి 15 సంవత్సరాలు పట్టింది. 15 సంవత్సరాలు ఇనప ముక్కని నట్టు బొల్టు తుప్పు పెడితే కిరసనాల్లో ఒక 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు నానేస్తారు, ఊడిందాక నానేస్తారు. ఆ విధంగా నానేస్తే 15 సంవత్సరాల సోబరైటీ అప్పుడు నాకు నా జీవితాన్ని, నా సొంత జీవితాన్ని నేను నడుపుకోకూడదు. నేను ఎంత నీతిబద్ధంగా, ఎంత మడిగట్టుకొని కూర్చొని ఏ పరి దాటకుండా బతుకుతున్నా సరే, ఈ ఫెయిల్యూర్స్, ఈ సక్సెస్ ఫెయిల్యూర్స్, శాంతి అశాంతి, దుఃఖం ఆనందం, ప్రశాంతత శానిటీ ఇన్శానిటీ, ప్రశాంతత అవిశ్రాంతత, పటకలాడుతున్నాను అని నాకు కారణం, నా జీవితాన్ని నేనే నడుపుకుంటున్నాను, అందుకే ఇలా జరుగుతుంది. అంటే నా జీవితాన్ని నేను నడుపుకోకూడదు, దేవుడే నడపాలి. కానీ భౌతికంగా ఒక వ్యక్తి నడపాలి, ఆడే స్పాన్సరు. స్పాన్సర్ అంటే ఎవరు? నీ జీవితాన్ని నడిపేవాడు. అంటే ఏ పని చేయాలన్నా నీ సొంత నిర్ణయాలు, సొంత ఇష్టాలు అయిష్టాలు అక్కడ ఉండకూడదు, అది స్పాన్సర్ ఉండాలి అన్న కామన్ సెన్స్, కామిత ఇంగిత జ్ఞానం రావటానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. 15 సంవత్సరాల తర్వాత నేను ఒక మిట్ట మధ్యాహ్నం ఒక్కసారిగా స్ట్రైక్ అయ్యా. ఏంటి జీవితంలో 2 అడుగులు ముందుకి 4 అడుగులు వెనక్కి, 2 అడుగులు ముందుకి 4 అడుగులు వెనక్కి జరుగుతుంది. కుప్పలు కుప్పలు సంపాదించాము, సంపాదన ఎడిపోయిందో తీసి పక్కన పెడితే అప్పుల్లోనే ఉంటున్నాము. మనం ఏమన్నా డాబాలు కొనలేదు, బంగారాలు కొనలేదు. మరి ఎందుకు ఇలా అవుతుంది? అది ఈ విధం అది ఆరోగ్యం ఎందుకు దెబ్బతింటుంది, మనశ్శాంతి ఎందుకు ఉండట్లేదు, భార్యా పిల్లలతో ఉండాల్సినంత సఖ్యతగా నేను హాని చేసిన దానికి వ్యతిరేకంగా ప్రేమ ఆప్యాయతలతోటి వాళ్ళని క్షమించుకుంటూ, ప్రేమించుకుంటూ, వాళ్ళతో స్నేహంగా ఉంటూ, వాళ్ళకు భరోసా ఇస్తూ, నేను మీకున్నాను, మా దయ వల్ల మనం ఇలా బతుకున్నాం, నేను గతంలో తాగినా, ఆగం చేసినా, మిమ్మల్ని తిట్టినా కొట్టినా ఇక నుంచి అలా చెయ్యను, మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాను అన్న ఒక రకమైన స్నేహాస్తం అందించలేకపోతున్నాను. ఎందుకు ఇది అందించాల్సిన అవసరం ఉంది, అందించాలన్న తపన ఉంది,
అందించలేకపోతున్నా ఏదో బలహీనత వెనక లాగుతూ ఉంది. అదేంటో అర్థం కాలేదు. సో ఈ విధమైన ఏ జీవన విధానంలో 2.5 years క్రితం నేను పోయి 2 సంవత్సరాల క్రితమేమో, రెండున్నర అవుతుందిలే. అప్పుడు పోయి నిజాయితీగా భగవంతుడిని, సార్ నాకు ఈ మొదటి సోపానంలో రెండో భాగం ఇప్పటికీ మైండ్కు పట్టిన తుప్పు నట్టుబొల్టు ఊడినట్టు నా జీవితాన్ని నేను నడుపుకోకూడదు, నడుపుకుంటే ప్రమాదము అని అర్థమైంది సార్ అంటే, ఇన్ని రోజులు బట్టి అర్థం కాలేదా అన్నాడు. మరి అర్థం కాలేదు సార్, మరి ఇన్నిసార్లు సోపానాలు చేసావుగా అన్నాడు. ఏమో సార్ అని. అప్పుడు ఆయన అంటే, ఇప్పటికైనా అర్థమైంది, సంతోషించు, లేకపోతే సంకనాకి పోయేవాడివి. ఇలా సోపనాలు చేసిన వాళ్ళకి చాలా మందికి అది అర్థం కాలేదు. ఈ ఎక్కడో 100కి 20 మందిలో 30 మందిలో ఒకడికి అర్థం అవుతుంది. గాడ్స్ గ్రేస్ ఏంటంటే, నీకు ఆ మొదటి సోపానంలో రెండో భాగం సక్రంగా అర్థమైంది నాయన, వాస్తవ రూపం, బతికిపో అన్నాడు. అంటే నా సమస్య అంతా మొదటి సోపానం రెండో భాగంలోనే ఉంది. నా జీవితాన్ని నేనే నడుపుకున్నాం. సమస్యలన్నీ బిగ్ బుక్ లో ఉంటుంది. సమస్యలన్నీ మన నుంచే ఉత్పన్నమవుతున్నాయి. స్వార్థం, స్వార్థపరత్వం, 100 రకాల భయాలు, ఆత్మ భ్రమలు, స్వలాభాపేక్ష తన వారిని దూరం చేస్తుందని ఉంటుంది. తర్వాత సొంత నిర్ణయాలు, తాగుబోతుకు గాడి తప్పటం వలన, తాగుబోతు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సమస్యలన్నీ అతని నుంచే ఉత్పన్నం అవుతున్నాయి. అప్పుడు యాక్సెప్ట్ చేశా. నేను ఒక యాప చెట్టు లాంటి వాడిని. యాప చెట్టు ఎక్కడ కొరికినా చేదే, కాండం కొరికినా, ఇత్తనం కొరికినా, చెట్టు కొరికినా. అలాగనే ఆల్కహాలిజం అనే జబ్బుపడ్డ వ్యక్తిని నా జీవితాన్ని నడుపుకోవటంలో నా తెలివితేటలను, నా సొంత ఆలోచన విధానాన్ని, నా సొంత నిర్ణయాలను వాడితే స్మాష్. దాని రిజల్ట్ ఎప్పుడూ కూడా అట్టర్ ఫ్లాప్ గా ఉంటుంది. దాన్ని బాండేజ్ ఆఫ్ సెల్ఫ్ అంటారు. రిజల్ట్ సెల్ఫ్ ఫిల్ రన్ రైట్ అంటారు. సొంత ఇచ్ఛ సృష్టించిన విధ్వంసం. 2 సంవత్సరాల క్రితం నా పరిస్థితి. మరి అది నా నుంచి నాకు సమస్యలు, ఇతర నుంచి నాకు సమస్యలు, ఇంట్లో సమస్యలు, వృత్తి సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఫ్యామిలీ సమస్యలు, సెక్స్ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఏఏలో గ్రూపులో మెంబర్స్ తోటి సమస్యలు, ఇవన్నీ చూసుకుంటూ పోతున్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఆ గ్రూప్ ఇట్లా, ఈ గ్రూప్ ఇట్లా, ఆ మెంబర్ ఇట్లా, ఈ మెంబర్ అట్లా బాగా నాకు మైండ్ లో తొలుస్తూ ఉంటుంది. మీటింగ్లు సక్రంగా రారు, కొత్త వాళ్ళకు సాయం చేయరు, గ్రూపులు సరిగ్గా నిర్వహించరు. ఇవన్నీ నా మెదడు నుంచి హింసిస్తూ ఉంటాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నాకు తెలియకుండానే నాలో నా అంతరాత్మ ఏదో ఒక రియలైజేషన్ ఇచ్చింది. అది సాంప్రదాయాల నుంచి వచ్చింది నాకు ఆ రియలైజేషన్. అది ఏంటి అంటే, నువ్వు రికవరీ కోసం ఫెలోషిప్ మీద ఆధారపడుతున్నావా, స్పాన్సర్షిప్ మీద ఆధారపడుతున్నావా? అప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఆ క్వశ్చన్కి, నేను నా రికవరీ కోసం ఫెలోషిప్ మీద ఆధారపడుతున్నాను, అందుకే నాకు సమస్యలు వస్తాయి. అది మరి సమస్య నుంచి బయటపడాలి అంటే ఏంటి? ఫెలోషిప్, స్పాన్సర్షిప్ మీద ఆధారపడాలి. స్పాన్సర్షిప్ అంటే ఏంటి అంటే, 24 గంటలు నిద్ర లేచిన కాడి నుంచి నిద్రపోయేదాకా 12 సోపానాలు సాంప్రదాయాల్లో జీవించటం, స్పాన్సర్ ద్వారా నేర్చుకొని స్పాన్సర్ గైడెన్స్ లో నడవటం, స్పాన్సర్లకి ఇది పాస్ చేయటం, నీ గ్రూప్ లో నువ్వు ఒక మెంబర్గా, ఒక కామన్ మెంబర్గా కొనసాగటం, 2, 3 అవసరమైతే కొత్త వాళ్ళు సాయం చేయటం, ఇంటి పని చేసుకోవడం, వృత్తి పని చేసుకోవడం, ఇంతవరకే. నేను ఇదంతా కాకుండా లోకంలో చెత్త అంతా పెట్టుకొని, విజయవాడ వాళ్ళు అట్లా, గుంటూరు వాళ్ళు ఎట్లా,
వైజాగ్ వాళ్ళు ఎట్ట, ఎస్కోట్ వాళ్ళు ఎట్ట, ఆ? హైదరాబాద్ వాళ్ళు ఎట్ట, ఆ గ్రూపుల వాళ్ళు ఎట్ట, సికింద్రాబాద్ వాళ్ళు ఎట్ట, దిల్సుఖ్ నగర్ వాళ్ళు ఎట్ట, వీళ్ళు ఎట్ట, వాళ్ళు ఎట్ట, నా స్పాన్సర్ ఎట్ట, ఓ సుడేస్తుండేది బుర్రలో. ఈ ఈ సుడేస్తుంటే ఏం బీగుతా, 2 సిగరెట్లు ఎక్కువ తాగుతా, మనశ్శాంతిని కోల్పోతా, అంతకంటే పీకింది ఏం లేదు. సో ఎప్పుడైతే సాంప్రదాయాలు 3 ఏళ్ల క్రితం నాకు ఒక ఆయన చెప్పాడు, సోపానాలు చేయకపోతే నువ్వు చచ్చిపోతావు నాగేశ్వరరావు, సాంప్రదాయాలు చేయకపోతే నువ్వు ఇతరులను చంపేస్తావు. అంటే సోపానాలు చేయకపోతే నీకు ఉన్న ఉన్నత శక్తికి ఉన్న కనెక్షన్ రాదు, అప్పుడు ఆ శక్తిని నువ్వు నడిపించలేదు. సాంప్రదాయాలు చేయకపోతే నువ్వు మనుషుల మధ్య మనిషిగా బతకలేవు అన్నాడు. అప్పుడు నా హోమ్ గ్రూప్ నుంచి ఒక 1.5 year దాకా కంటిన్యూగా ప్రతి వారం హోమ్ గ్రూప్ కి ½ ముందే వెళ్ళటం, ఎవరు వచ్చినా రాకపోయినా పాంప్లెట్లు కొట్టించడం, పాంప్లెట్లు పంచడం, స్టిక్కర్లు అతికియటం, అది చేయటం ఇది చేయటం, కొత్త వాళ్ళకి సాయం చేయటం, ఇతర గ్రూపుల నుంచి మెంబర్స్ ని పిలిపించి వాళ్ళకి ఏదో ఒక టాపిక్ ఇచ్చేసి వాళ్ళ మీద షేర్ చేపించటం, ఈ విధంగా నెల నెల బిజినెస్ మీటింగ్ పెట్టుకోవటం 1.5 సంవత్సరం పాటు బాగా కంటిన్యూగా చేసి, అప్పుడు సాంప్రదాయాలు ఎప్పుడైతే నేను గ్రూప్ లో ప్రాక్టీస్ చేశానో అదే ప్రాక్టీస్ నాకు ఇంటి మీద పడింది, వృత్తి మీద పడింది. నాకు నిజమైన డిపెండెన్సీ, నా రికవరీ కోసం స్పాన్సర్షిప్ మీద డిపెండెన్సీ అప్పుడు వచ్చింది. స్వపానాలు చేస్తే ఇగో డిఫ్లేషన్ అయింది, కానీ ఇగో ఎప్పుడు మళ్ళీ పుడుతూనే ఉంటుంది. నువ్వు ముందు మానేశావు, నువ్వు మిర్చి సేటు, నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు, నువ్వు అందరికి సేవ చేస్తున్నావు, నువ్వు పెళ్ళం పిల్లకి అది పెడుతున్నావు, గతం కంటే ఎక్కువ సంపాదిస్తున్నావు, నువ్వు చాలా మంచోడివి, నీకు చాలా తెలుసు అని కొత్త ఇగో రోజు పుడుతుంటుంది, ప్రోగ్రామ్ ఇగో పుడుతూనే ఉంటుంది. సో దీనికి సరైన సొల్యూషన్ ఎక్కడుంది అంటే నాకు సాంప్రదాయాల్లో కనుక ఎప్పుడైతే నాకు వచ్చిన భావాలని పెరగకుండా ఎమ్మటే తుంచేస్తూ నన్ను ఇంట్లో ఒకడిగా, నలుగురిలో ఒకడిగా, వృత్తిలో ఒకడిగా, ఏయోలో ఒకడిగా, వాళ్ళందరూ ఎలా ఉన్నా, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నా, పరిసరాలు ఎలా ఉన్నా, వాళ్ళ వ్యక్తిత్వాలు ఎలా ఉన్నా, వాళ్ళందరితో కలిసిమెలిసి పనిచేయటం, కలిసిమెలిసి ఉండటం, బతకటం, వాళ్ళందరి మధ్య న్యూసెన్స్ లేకుండా ఉండటం. ఇది యూనిఫామిటీ కాదు, యూనిటీగా జీవితాన్ని జీవించటం అనేది నాకు సాంప్రదాయాల్లో ఉన్నప్పుడు అర్థమైనప్పుడు నిజమైన మెదడుకున్న భారాన్ని, నా లేనిపోయిన భారాన్ని అంతా వేసుకొని నా మెదడుని క్లోజ్డ్ మైండ్ అంటారు, ఆ క్లోజ్డ్ మైండ్ నుంచి ఓపెన్ మైండ్కి వచ్చేది ఎక్కడ అంటే కామన్ వెల్ఫేర్ ఇంట్లో, వృత్తిలో, ఏరియాలో, సొసైటీలో పాటించుకుంటూ పోయినప్పుడు మాత్రమే నా వల్ల నాకు ప్రమాదం ఆగిపోతుంది, నా వల్ల ఇతరులకు ప్రమాదాలు ఆగిపోతాయి, ఇతరుల నుంచి నాకు ప్రమాదం ఆగిపోతుంది. సో వచ్చినా సరే సరి చేసుకోవడానికి మార్గాలు, సోపానాలు సాంప్రదాయాల్లో ఉన్నాయి అన్న సంగతి నాకు తెలిసినప్పుడు ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాలు బట్టే నేను 24 గంటలు నా మీద నేను పని చేసుకుంటున్నా. పొద్దున్నే లేచి 24 గంటలు ఏం చేయాలి, మొదటి 3 సోపానాలు అప్పచెప్పటం, నా వల్ల కాదు నాయన, నా జీవితాన్ని నేను నడుపుకుంటే ప్రమాదం, నువ్వే నడిపించు. ఈరోజు నేను నిజాయితీగా దేవుడు ప్రార్థించేది అదే, ఈ ఒక్కరోజు నా నుంచి నన్ను రక్షించు, నా బాండేజ్ ఆఫ్ సెల్ఫ్ని పక్కన పెట్టి ఈ రోజు నువ్వు ఒక యజమానిగా, నేను నీ పనిముట్టుగా ఎలా బ్రతకాలి, ఈ ఒక్కరోజు నడిపించురా బాబు ప్లీజ్. అది దొరికినప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ ఈరోజు మళ్ళీ 3వ సోపానం ప్రేయరు, 7వ సోపానం ప్రేయరు, 10వ సోపానం ప్రేయరు, 11వ సోపానం ప్రేయరు, 12వ సోపానం ప్రేయర్లు అవన్నీ చేసుకొని
ఈ రోజు ఇంట్లో ఏం చేయాలి, వృత్తిలో ఏం చేయాలి, ఏలో ఏం చేయాలి, సాయంత్రం మీటింగ్కి వెళ్ళాలా వద్దా, స్పాన్సర్తో ఈ రోజు ఏం పని చేయాలి, స్పాన్సర్తో ఏం పని చేయాలి, వీలైతే కొత్త వాళ్ళకి ఏం చెయ్యాలి. అది ఈ యొక్క ఈ 24 గంటల ప్లానింగ్ లో ఈరోజు నేను ఆ ఫ్రేమ్ చేసుకొని బతుకుతున్నాను. సో ఈరోజు నాకు ఈ మధ్య కూడా కొన్ని వివాదాలు వచ్చినాయి ఏఎల్. అది బయట ఇతర ఆంధ్ర తెలంగాణలో హైదరాబాద్ లో వచ్చింది. మొన్న ఒక వ్యక్తి ఒక మాట అడిగాడు, ఫలాని ఏదో జరిగింది, దాని అన్ని చెత్తా చెదారమని నన్ను ఏదో వాగాడు. నాకు బాధేసింది. నేను క్వశ్చన్ వేసుకున్నా, ఈ వివాదాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, దీనికి నేనేమైనా కారణమా? కాదు అని ఆన్సర్ వచ్చింది. 2, ఎప్పుడైనా నువ్వు వివాదాల్లో ఏలు పెట్టావా? పెట్టలేదు. వీళ్ళు సృష్టించిన పుకార్లకి నువ్వేమైనా కారణం అయ్యావా? నీకేమైనా సంబంధం ఉందా? లేదు. మరి ఎందుకురా నువ్వు హర్ట్ అవుతావు, నువ్వు ఫీల్ అవుతావు? దోవన పోతా ఉంటే, ఏనుగు నడుస్తూ ఉంటే కుక్కలు మురుగుతా ఉంటే, ఏ అంటేనే వివాదాస్పదం, తాగుబోతులు, సమస్యాత్మకమైన వ్యక్తులు. అందులో నువ్వు కూడా అతీతుడు ఏం కాదు. కానీ ఏంటంటే ఏదో వచ్చిన కాడి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నా తాగుబోతు సమస్య చాలా క్లిష్టమైంది కాబట్టి దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏదో బతుకుతూ వచ్చాను, దేవుడి దయ వల్ల కాంట్రవర్సీలోకి తిరుపుకోలేదు, నువ్వు సేఫ్ రా, నీకెందుకురా బాధపడుతున్నావు అని నేను నిమిషాలు కూడా దాన్ని పరిగణలో తీసుకోలేదు. అలాగనే ఈ మధ్య ఏదో ఒక వ్యక్తి ఏదో షేర్ చేశాడు, దానికి కూడా నన్ను ఏదో లాగాడు, ఏదో 4 పేర్లు చెప్తూ నన్ను లాగాడు. దానికి నేను బాధ్యుడిని కాదు, నాకు సంబంధం లేదు. అర్థమవుతుందా? చెక్ చేసుకున్నా, నా సొప్పనాలు ఉన్నాయి. నాకు వాడి మీద కోపం వచ్చింది, లేదు వాడు అన్న మాటకి నాకు భయం వేసింది, లేదు నేనేమన్నా వివాదాల్లో పాల్గొన్నానా, ఇందులో నా పాత్ర ఎంత, ఇవన్నీ చూసుకుంటూ పోయినప్పుడు మేజర్ విషయాల్లో నేను ఎఫెక్ట్ కాలేదు. ఎందుకంటే ఈరోజు నేనేం చెయ్యాలి, నా ప్రోగ్రామ్ ఏంటి, నా రోగం ఏంటి, నా పరిష్కారం ఏంటి, నా నెత్తిన ఒక స్పాన్సరు, నా వెనకాల 4 స్పాన్సర్లతో పనిచేసుకుంటూ పోవటం, వీలైతే కొత్తోడి సాయం చేయటం తప్ప ఈ కాంట్రవర్సీలో ఇరుక్కోకుండా. నన్ను ఇదా చెప్పాను కదా, నాకు నేనే శత్రువు, నాకు నేనే హాని చేసుకుంటాను. మరి ఎవరో 2 కాంట్రవర్సీలు అంటేనో, 2 మాటలు అంటేనో, బయట 2 రూపాయలు ఎగ్గొడితేనో, మరి వీటన్నిటికీ నాకు నేను చేసుకున్న హాని ముందు అది ఎంత? అదిగాక కొద్ది గొప్ప నా ప్రమేయం ఏదో ఉండి ఉంటుంది, లేదా లేకపోయినా బురద వేస్తారు. మరి ఎందుకంటే నేను కూడా ఏలో మెంబర్ని కాబట్టి. నేను రోడ్డు మీద నుంచొని సిగరెట్ తాగుతుంటాను, ఎవడో దావన బండి మీద పోతూ సిగరెట్ తాగుతూ పోతుంటాడు, వాడిని చూడంగా నాకు కోపం వచ్చుద్ది. వాడు ఎవడో నాకు తెలియదు, నా కొడుకు 2 వీలర్ తోలుతా, నోట్లో సిగరెట్ పెట్టుకొని స్టైల్ గా పోతున్నాడు, వీడు పెద్ద ఎరుపు నా కొడుకు అన్న కోపం అప్పుడప్పుడే మైండ్ అలా రగిలిపోతాడు. రిలైజ్ అవుతా, అసలు వాడు ఎవడో నీకు తెలుసా? తెలియదు, ఆ దోవన పోతున్నాడు, వాడి గురించి నీకెందుకురా? నువ్వేం చేస్తావు? నేను 2 వీలర్ మీద కారం మూటలు పెట్టుకొని సిగరెట్ తాగుతూ నేను బండి తోలుతాను. వాడు ఉత్త బండి మీద పోతా, కారం మూటలు లేకుండా, ఏమి లేకుండా, వెయిట్ లేకుండా వాడు సిగరెట్ తాగుతూ పోతున్నాడు. ఇలాంటి స్వభావం తాగుపోతుకున్నప్పుడు నాకు ఉన్నప్పుడు, మరి 15 ఏళ్ళ 18 17 ఏళ్ల బట్టి ఏలో కొనసాగుతున్నప్పుడు నా చుట్టూ ఉండేవాళ్ళు ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేయరా? దాన్ని నువ్వెందుకు ప్రతిస్పందిస్తున్నావు, నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు అన్న క్వశ్చన్ వేసుకునే మినిమం కామన్ సెన్స్ ఇప్పటికి వచ్చింది నాకు. సో ఈరోజు సాంప్రదాయాలు పాటిస్తూ పోతే వృత్తిలో మెరుగైన స్థితి, ఇంట్లో మెరుగైన స్థితి, అంతర్గతంగా మెరుగైన స్థితి బాగుంది. సో ఈరోజు నేను 24 గంటలు నేను బతుకున్నంత కాలం
ఈ సోపానాలు సాంప్రదాయాలని నా అన్ని వ్యవహారాల్లో ఎలా ప్రాక్టీస్ చేస్తూ నిన్నటి కంటే ఈరోజు కొంచెం మెరుగైన సాధన ఎలా చెయ్యాలి, చేస్తున్న తప్పులు ఎలా సరి చేసుకోవాలి, అది ఇలా చేసుకుంటూ పోతే నా స్పాన్సర్ ఒకటే చెప్పాడు, అబ్బాయి ఏలో ఉంటే తాకుండా ఉంటే ఏం కాదు, తాగుడు తీసి పక్కన పెట్టు, సోపానాలు సాంప్రదాయాలు చేస్తూ స్పాన్సర్తో వారం వారం రివ్యూ చేసుకుంటూ స్పాన్సర్తో పని చేసుకుంటూ కొత్త వాళ్ళకి సహాయం చేస్తూ నీ ప్రోగ్రామ్ని నిజాయితీగా ప్రాక్టీస్ చేస్తున్నంత కాలం నువ్వు పురోగతి అవుతూనే ఉంటావు బాయ్. ఎప్పుడైతే వీటిలో మెతకిస్తావో, ఎప్పుడైతే బలహీనంగా ఉంటావో, ఎప్పుడైతే వీటి పట్ల విముఖంగా ఉంటావో అప్పుడు పురోగతిపై తిరోగ మొత్తం అదే నాశనం అయిపోతాం, మనం దిగజారిపోతాం అబ్బాయి అని చెప్పి. అలాగనే నాకు 5 ఏళ్ల క్రితం ఒక కో స్పాన్సీ చెప్పాడు, ఏ రోజైతే 10వ సోపానం ఇన్వెంటరీ చేసుకోమో ఆ మురికి మరుసటి రోజు పడుద్ది అబ్బాయి. ఇన్వెంటరీ ఎప్పుడు అయిపోయిందో మన పత్రం అప్పుడే స్టార్ట్ అయింది అని చెప్పాడు. సో ఈరోజు ప్రతిరోజు నేను 12 సోపానాలు ఇన్వెంటరీ చేసుకొని ఈరోజు కామన్ వెల్ఫేర్కి నేను కట్టుబడి ఉన్నానా, నా చర్యలు ఇంటి సంక్షేమానికి, వృత్తి సంక్షేమానికి, ఏ సంక్షేమానికి, నా గ్రూప్ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాయా, లేక అవి నా స్వప్రయోజనం కోసం చేస్తున్నానా అని సోపానాలు సాంప్రదాయాల చెక్ లిస్ట్ ని రోజు చెక్ చేసుకొని సమాధాన పడటం అనేది, తప్పులు ఉంటే స్పాన్సర్తో మాట్లాడుకోవడం, దేవుడితో విన్నవించుకోవడం, ఇవన్నీ చేస్తూ సో ఈ విధంగా చేస్తూ పోతే పురోగతి ఉంటుందనేది నేను అనుభవిస్తున్నా. సో ఇంకా ఉన్నాయండి, చెప్పుకునేవి చాలా ఉన్నాయి. సో టైం అయిపోయింది. మన వెంకట్రామ్, సార్ ఓవర్ టు చైర్పర్సన్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు, విలువైన షేరింగ్ చేసినందుకు. ఏమైనా సందేహాలు ఉంటే ఎవరైనా 2-3 క్వశ్చన్